దయట్రా కొద్దిగా నూనె తలకే ముందా అండి ఎక్కడ పొడికి అలా వండే మరి మెదిపితే ఎడతాడు. ఇప్పుడు నలుగెట్టి ఆనంద చాలా వీడియో తీస్తున్నావా? వేయించుకోపోయావా? ఇవాళ మంగళవారం, రేపు రేపు వేయించుకుంటా. మంగళవారం ఏంటి, బుధవారం ఏంటి? మంగళవారం శుక్రవారం అసలు చేయించుకోవాడు. వేసవకాలంగా జిగురుగా అయిపోద్ది మొహం అంతా. ఎక్కువ రాసుకున్నా ఎట్నా ప్రశ్న ఎత్తలేదంటే ఏడ్చిందా? నిద్రలో ఉంటాం కదా, వార్తని ఎవరికి తెలుసు? లేచిపోయి ఆడుకుంటా ఆడుకుంటే సందులో అడుగుతుంది. పిల్ల పెట్టేంత సందు ఉందా? ఉంది. గోడ రోజు జరిపోయామని మంచం టిఫిన్ చేశారా? బుజ్జ చేసాం పాప. చిన్నమ్మలు ముద్ద లేట్ అవుతుంది, గిన్నె దగ్గరికి వెళ్ళిపోతుంది. చాలా ఆకలి ఎక్కువ వీళ్ళిద్దరికి. మరి లేకుండా నేనేం చేయలేదు. ఇడ్లీ అండి ఈరోజు. ఇదైతే పుట్నాల పప్పు చట్నీ. ఇది యూట్యూబ్ లోకి ఇడ్లీ. ఎండలు చాలా ఎక్కువ వేస్తున్నాయి కదండి. ఒక 4-5 రోజుల నుంచి అయితే ఎక్కువ విపరీతమైన ఎండలు అయితే వేస్తున్నాయి. మా బుడ్డుబాబు అయితే ఎండకి అసలు నిన్న మధ్యాహ్నం నుంచి చాలా తిట్టుకెళ్ళి పడిపోయాడండి. చిన్నపిల్లలు ముసలోళ్ళు ఎలా ఉంటున్నారో ఏంటో ఈ ఎండకైతే. ఎండ చూస్తే విపరీతంగా వేస్తుంది. నేను ఇంటి పనులన్నీ చక్కబెట్టుకుని మళ్ళీ గేదెల కాడికి వచ్చి ఇట్లా వెనకాల తిరగాలంటే నాకు కొంచెం అలసటగా అనిపిస్తుంది. కానీ తప్పదు, అలసిపోతున్నాం కదా అని మన పనులు మనం మానేస్తే మరి మనకు పూట గడవాలి కదా. ఇంకా తప్పక మన పొట్ట కోసం ఇలా కోటిజ్జులు. నేనైతే గేదెల కాడ ఉన్నా, మా ఆయన అయితే గడికి వెళ్ళాడు. మామూలుగా లేవు అసలు ఎండలు. దాదా ఆయన గారు అయితే గడికి వెళ్ళారు కదండి, వస్తున్నాడు. గిన్నెల్లోకి నీళ్ళాడతారని వచ్చాను నేను. మంచిల బాటలో పట్టాను. గిన్నెల్లోకి పడతారా? పేడ తీయలేదు, తినా కటుకలు మారుతావా? మంగళవారం ఒకటి మనకి ఇవాళ సంతకి వెళ్ళాలి. తెలుసుకు గబగబ అయితే జాడు లేతగా ఉంటాం వల్ల నుదుగుతులేదే.
సన్నగా ఉండి గిన్నెలు నిండి కరెంట్ పోయింది. ఎటు వేస్తావా? అటు ఆ 2 చెట్లు కలుపుకొని అప్పుడు అలాగే వారాలు. ఇవాళ పొలుగోటు కొనుక్కొచ్చుకుందరా? ఆ కర్రతో మనం లోతుకంట పోతుంటే అవి గుంటలాడిపోయి ఆ గుంటల్లోనే పడిపోతున్నాయి కాళ్ళు, గేదె కాళ్ళు. చూడు ఇలా ఏదో రకంగా సాయంత్రం పొలుగు కొనుక్కొచ్చుకుందారా. రింగులు ఉంటాయి చూడు, రింగులు ఉన్న పొలుగులు. రింగులు ఉన్నాయి ఉంటాయి కదా బాయ్. సరే గేదెలు ఆ జాడలోకి వెళ్ళిపోతాయి. నేను వెళ్ళి వస్తాను. ఇటు కొట్టుకొచ్చానా? చెడ్డు కాడ ఉన్నాయి. అంత లావుకర్ర కాలు గేదె దూరిపోక ఏం చేద్దాం మనం, మరిచిపోయి వదిలేస్తే. ఇవాళ మంగళవారం కదండి, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అవి కొనుక్కొని గడ్డపాలు కొడితే కావాలండి గదికి కట్టుకు వేస్తానికి. ఈ కర్ర అయితే గొయ్యి అడంగా ఉండి కప్పెడతానికి కుదరక గేదె కాళ్ళు అన్నిట్లో పడి నిప్పాడుతున్నాయి. అందుకని దీని బదులు గడ్డపాలకు కొనుక్కుంటే చిన్న బెజ్జం వలన ప్రమాదం ఉండదు. ఇదైతే పెద్ద బెజ్జం, కాలు కనుక అందుట్లో పడితే బెణికిద్ది. అందుకని వీళ్ళ గడ్డపాలకి అయితే కొనుక్కురావాలండి. మీలో ఎవరైనా సరే ఇలా గేదెలకి కర్రముక్కలు గట్ట కట్టుగేలుకి వేస్తే ఖచ్చితంగా లాగినప్పుడు గుంటలో పూడ్చుకోండి. చెరులో కొట్టిన అందం లేదు అసలు. గేదెలు బందర పడిపోయి మళ్ళీ. పెట్టమంట. పెట్టమంట. నీలకుండా కింద ఎత్తే మంచినీళ్ళు కాస్తాకి అసలు ఎడద్దంట అమ్మ. చూడంటున్నా నేను టీ ఆడుతున్నా. పోతా అదే టీ సొక్క తాగి.
ఫ్రిడ్జ్లో ఏమోలనా మేగడ. పప్పు నానబోసావమ్మా? ఇదే నీ ఎదురుగానే ఉంది కదా. ఎంతసేపు అయింది నానబెట్టి? ఇదిగో బా. ఉప్పు రవ్వ వేసావా ఇందులో? ఇడ్లీ రవ్వలో ఉప్పు రవ్వ వేసావా? సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా, వేసుకుంటే దీన్ని అన్నప్పుడు ఉంటే పోద్ది, నీట్గా ఉంటాయి ఇడ్లీలు. అదే గ్లాస్ అంతట్లేదు. ఇదే ఫ్రిడ్జ్లో మూలన ఎన్న అంతా అంటుకుందా కరిగిపోద్దని అలాగుందిరా. బేసి నువ్వేనా అనుమాలన్నది ఎవరా? ఇక్కడ ఇక్కడ హాయ్ అండి, మాకు ఈరోజు మార్కెట్ అండి, సంతకైతే వెళ్తున్నాం. కాగలేదు నీరు కాగాక ఇంకా డబ్బులు సరిపోతాయని చూడు. దింపి అది ఎంత ఇచ్చుకున్నావు? నా దగ్గర 400 ఉంది, మరి నీ దగ్గర ఉంటే చూడు. అవి సిమ్మి తేవాల. పిల్లకిచ్చావేం పట్టు. మా అమ్మ అండి మా పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి ఇందాకే వచ్చింది 3ంటికి. వచ్చాక అయితే మా అమ్మకి ఖాళీ లేకుండా పనులన్నీ చేసుకుంటుంది. మా అమ్మ నాకు చాలా ఆదరణగా ఉంటుందండి, ఎందుకంటే నాకు పనులు ఎక్కువ. ఇంకా మా అమ్మ అలా ఓపికగా చేస్తుంది. పెద్ద వయసు అయినా బోర్డు పనులు చేద్దండి మా అమ్మ. కుండలతో వేసింది, పొయ్యిరా చేసింది. మరి బుడ్డిబాబు స్నానం చేయించాలని. నడు నడు పొద్దుగూప అంద నడవాల, మళ్ళీ వచ్చి వంట చేయాలా బోర్డు దా. అమ్మ స్నానం చేద్దుకండ్రా, నీళ్ళు తరుపుతాను, స్నానం చేద్దుకండ్రా. తేలేదు అసలు, కొత్తిమీరే లేదు సంతలో. ఎక్కడుందా? అతను శివరాడు చూసి వచ్చేసి ఆగ నేను తెస్తానండి.